మరి గవర్నమెంట్ కాలేజీ మనకి రైల్వే భూములు ఆక్యుపై చేస్తాంట, నిజమే అదే? పోనీ సరే, ఇవన్నీ ఏం చేద్దాం? ఎక్కడో బర్మా నుంచి నాకు మిమ్మల్ని చూడగానే ఒళ్ళుపాయ తెలియదు, అందుకని గబుక్కునే ముందుకెళ్తా ఉన్నాను. మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చానన్నా. పోనీ వైసీపీ నాయకులు ఇవన్నీ అడగలేదు. ఉన్న టీడీపీ నాయకులు బర్మా నుంచి కాంగ్రెస్లు వచ్చారు, వాళ్ళ స్థలాలు తీసుకున్నప్పుడు టీడీపీ నాయకులు వాళ్ళని దోచేసుకుంటే కబ్జాలు పెడుతుంటే నిజానికి ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి అడగచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి అడగచ్చు. వాళ్ళకి అడగడానికి ఇబ్బంది. నేను వైజాగ్ లో ఏం పిల్లడో వెళ్దాం వస్తాం అన్న పాట దగ్గర నుంచి భయపడే బంగారు రవణమ్మ అనే పాట దగ్గర ఇది మన ఉత్తరాంధ్ర నుంచి నేర్చుకున్న సంస్కృతి, మంచి గౌరవం. అలాంటి వైజాగ్ మన వైజాగ్ ఇది చాలా మంది ఇలాంటి చోట్ల ఎప్పుడూ వినని విధంగా కబ్జాలైపోవటం, రౌడీజం పెరిగిపోవటం నాకు చాలా నచ్చలేదు. వైజాగ్ ప్రశాంతతతో ఉండాలి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు అన్ని ఒకటే అడగండి. మమ్మల్ని కూడా మీరు పులివెందులు తీసుకెళ్లి స్థలాలు ఇప్పిస్తారని అడగండి ఒకసారి. ఆయన బాబా మైక్ ఏదైనా వస్తుందా, కొంచెం పైకి అరవలేకపోతున్నా. మా ఆడపడుచులు ఉన్నారు, కనిపిస్తున్నా మీకమ్మా? వీళ్ళు నాకు విషయం ఇక్కడ ఉంటుందండి అందరితోటి ఏమైనా పెంచచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకించి సమస్యలే లేవు. వ్యక్తిగతంగా టీడీపీ నాయకులు నా శత్రువులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నా శత్రువులు కాదు. నాకు వీళ్ళతో కోపం విసిగంటే టీడీపీ నాయకులతోటి మీరేం చెప్పారు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా మీరు మాకు అండగా ఉంటే బాబు ఆపడమ్మా ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైజాగ్ కబ్జాల పరం అయిపోద్ది, ఫ్యాక్షన్ గొడవలు వస్తాయని చెప్పి ఇక్కడ బాంబుల కల్చర్ వస్తుంది అనేది ఇబ్బంది. దానికి తగ్గట్టు వాళ్ళు ప్రూవ్ చేశారు. పోనీ వచ్చి వీళ్ళు ఏదైనా చేశారంటే మనకి కబ్జాలు అనేది స్థలం మీద కబ్జాలు, ఉన్న పరిమిత భూమి. ఉదాహరణకి నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, సీనియర్ డాక్టర్, దేశం మొత్తం మీద ఆయన పేరు ఆయన చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు కానీ పేరు చెప్పట్లేదు, వైజాగ్ డాక్టర్ గారు. కబ్జాలు ఎవరు చేశారంటే గంటాగట్ట మనుషులు ఎవరో వెళ్ళి ఆయన డాక్టర్, ఆయన సాక్షాత్తు ఒక దేవుడా చూస్తారు. ఆయన పోలియో డాక్టర్, ఆయన ఆపరేషన్ చేయించి నడవలేని వాళ్ళని నిలబెట్టే డాక్టర్ ఆయన. అలాంటి డాక్టర్ గారు ఆయన స్థలాల్ని తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తే గంట శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫోన్ కూడా తీసుకోలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారు, తెలుగుదేశం నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారైతే ఇంక కాపాడేది ఎవరు? కాపాడేది జనసేన కాపాడద్ది, జన సైనికులు కాపాడు. నేను చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నేను నా అక్కను, మా చెల్లెలను, మా ఆడపడుచులను బయటికి వెళ్తే వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని కోరుకునేవాడిని.
వాళ్ళని ఒక రౌడీలు ఇబ్బంది పెట్టకూడదు, ఆకతాయి పిల్లలు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి అండగా ఉండాలి. ఇప్పుడు రాజు ఎలా ఉంటే పరిపాలన అలా ఉంటుంది అంటారు, నాయకులు ఎలా ఉంటే పరిపాలన అలా ఉంటుంది. మీరు అరుస్తుంటే ఒక నిమిషం వినండి. మీరు అరుస్తుంటే మీ మాటలు దాటి మాట్లాడడానికి నేను ఎక్కువ పెద్దగా మాట్లాడాల్సి వస్తుంది, నా గొంతు నొప్పి వచ్చేస్తుంది. వినండి కొంచెం. మీరు ఇలా అరుస్తూ ఉన్నారు, అంతే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మనుషులేమో మొత్తం కబ్జాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు రౌడీలు చేస్తారు. మేము ఎంతసేపు సీఎం పవర్ నడుస్తుంది. దానివల్ల అక్కడ వాళ్ళంతా దోచేస్తా ఉన్నారు. చంద్రబాబు గారు మనుషులేమో భూమిని కబ్జా చేస్తూ ఉన్నారు, మీరేమో ఇక్కడ కూర్చోబెట్టి బైకులు తిరుగుతారు, లేదంటే వస్తూ ఉంటారు. మీరు ఎన్ని వినండి. ఇది మా ఆడపడుచులు, నేను చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. ఎందుకు ఒక నిమిషం. భారతీయ జనతా పార్టీకి ఇదే వైజాగ్ నార్త్ కి 2014 వచ్చినప్పుడు వినడం 2014కి భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే విష్ణు కుమార్ రాజు గారు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, నా దగ్గరికి వచ్చి అన్న మీరు సపోర్ట్ చేయకపోతే, మీరు వీళ్ళకి చెప్పకపోతే నా మాటను నేను గెలవనని. అలాంటి విష్ణు కుమార్ గారు, నేను ఆయన ఏం కోరుకోను. ఒక నిమిషం ఇబ్బంది అరవద్దమ్మా ప్లీజ్, ఒక్క నిమిషం అరవద్దు ప్లీజ్. అరవలేకపోతున్నాను, దయచేసి అరవలేకపోతున్నాను. ఇదే విష్ణు కుమార్ గారు నా దగ్గరికి వచ్చి 2014లో బాబు విష్ణు కుమార్ రాజు గారు నా దగ్గరికి వచ్చి 2014లో అన్న మీరు చేయకపోతే మేము గెలవలేను ఇక్కడ అని చేసి వాళ్ళకి అండగా ఉంటే, నేను అడిగింది ఏంటంటే కబ్జాల నుంచి కాపాడమని, వైజాగ్ని కబ్జాలు ఇంకా చేయమని కాదు. అలాగే విష్ణు కుమార్ గారు చెప్పింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోతే వాళ్ళ నాయకుల్ని నిలదీయమని, మోదీ గారి దగ్గర నుంచి హరిబాబు గారి దగ్గర నుంచి నిలదీయమని. నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే నన్ను బతిలాడిన వ్యక్తి గెలిపించడానికి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడతాను ఆయన. నేను ఆయన నుంచి ఏం కోరుకుంటాను? మేము గెలిపించాం మిమ్మల్ని, మీకు అండగా మనకి చేయాల్సింది ఏంటి? మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఉపాధి అవకాశాలు, అలాగే మన ఆ డ్రెడ్జింగ్ మెషిన్స్ ని ఒక మినీ రత్న అంటే అది మనకు ఆదాయం కల్పించేది, ఉద్యోగాలు కల్పించేది, అలాంటి కంపెనీని ప్రైవేట్ పరం చేస్తుంటే మాట్లాడాలి. వీళ్ళు అవన్నీ మాట్లాడారు బీజేపీ నాయకులు విష్ణు కుమార్ రాజు గారు. మీకు పార్టీ ముఖ్యమా లేదా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమా అనేది విష్ణు కుమార్ గారు తెలుసుకోవాలి. వాళ్ళకి పార్టీ ముఖ్యం, మనకి మీరు ముఖ్యం, అది తేడా వాళ్ళకి మనకి. చూడండి, చాలా అందమైన చక్కటి వ్యక్తి ఆయన దాని ఏమంటారు రిలే పోటీలు అనమాట. ఒకళ్ళు ఆయనకి సెల్ఫ్ రిలే. ప్రతి ఎన్నికలకి ఆయన పోటీ చేయని, ఈసారి ఇక్కడ చేస్తే నెక్స్ట్ టైం అక్కడ తిరుగుతూ ఉంటారు, వైజాగ్ అంతా తిరుగుతూ ఉంటారు. ఇలా తిరిగేవాళ్ళు మనకేం చేస్తారు? ఇలా తిరిగేవాళ్ళు మన భూముల్ని తీసుకెళ్లిపోతుంటే మాట్లాడలేరు. డాక్టర్ గారు భూములు లాక్కెళ్ళిపోతుంటే, డాక్టర్స్ భూములు లాక్కెళ్ళిపోతుంటే ఈయన ఎంకరేజ్ చేస్తారు. ఇవన్నీ మా ఆరోగ్యం. బాబు ఆపండి, ఏంటది? ఏంటి అరుపులు? ఆపండి. మీ భవిష్యత్తు కోసం, మీ ఉపాధి అవకాశాల కోసం మాట్లాడినివ్వండి ప్లీజ్. మీ అరుపులు కేకలు నాకు సంతోషం అవ్వట్లేదమ్మా, ప్లీజ్ నన్ను సంతోషం లేదు నా మాట.
నాకు సరదా కాదమ్మా ఇంత ఎండలో మీ గురించి మాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రౌడీ మీరు వస్తారా? మీరు ఇంత ధైర్యంగా రోడ్ల మీద రాగలరా? మీరు కాదు, మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చారు. మీరు కూర్చోబెట్టి వస్తా సీఎం అంటే నాకు ఆనందం రాదు. వినండి, వినాలి. మీరు వైజాగ్ ని కాపాడటానికి జడి గారిని ఇక్కడ తీసుకొచ్చాం, వైజాగ్ అండగా ఉండటానికి. ఎందుకంటే మీరు సీఎం అనేసి నాకు ఆనందం రాదు. వైజాగ్ ని కబ్జాల పర్వ నుంచి కాపాడగలిగితే అప్పుడు మీరు జేజేలు కొట్టడం నేను. వైజాగ్ కి 1,00,000 ఉద్యోగాలు తెచ్చే పరిశ్రమలు తెచ్చిన రోజున మీరు నాకు జేజేలు కొట్టినప్పుడు నేను ఆనందిస్తాను. మీకు అండగా ఉంటాను నేను. మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను మీకు తెలియజేయని సినిమా యాక్టర్ ఏమో. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నా చుట్టుపక్కల సమాజం కోసం పరితపించిన వాడిని, మా ఆడపడుచు రక్షణ కోసం ఏడ్చిన వాడిని, నేను మీకు అండగా నిలబడేవాడిని. నేను మీకు ఎందుకు ఉంటున్నానంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర మనది అందరూ చాలా మంది యువత ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మనది సోషలిస్ట్ డెమోక్రసీ. కొంత ప్రభుత్వ పరంగా ఉండే పరిశ్రమలు ఉండాలి, ప్రైవేట్ పరంగా ఉండే పరిశ్రమలు ఉండాలి. రాను బీజేపీ నాయకులు వచ్చేసి మన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తీసేయడం దగ్గర నుంచి ఈ రోజు జనసేన బలమైన గొంతెత్తకపోయి ఉండుంటే, కార్మిక సంఘాలతో పాటు సిపిఐ సిపిఎంతో పోరాటం చేయకుండా కానీ ఉండుంటే ఈ పార్టీకి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు గంటా గారు లాంటి వ్యక్తులకు అమ్మేసేవాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దీనిని ఆపాం మనం. భయం వేసింది వాళ్ళకి, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, దొరికిపోతామని. మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారు, వైజాగ్ వచ్చారు. మీకు అందరికీ తెలుసు 2014 వైజాగ్ లో వర్షం పడుతుంటే వాళ్ళు గొడుగులు పట్టుకొని పక్కన ఉన్నారు. కానీ మీరు వర్షం పడుతుంది పక్కన బయటకు వచ్చి ఉంచున్నాను. దేనికి అంటే మీ జీవితం కలుస్తున్నప్పుడు నా జీవితం గొప్పగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఎందుకున్నాను ఇక్కడ అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక పదం ఏంటంటే వస్తే కాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏంటంటే మనకి పరిశ్రమ రావడానికి ఈరోజు మనందరూ ఏమడుగుతారన్నా ఉద్యోగాలు లేవు, మా మొఖాన్ని 2,500 రూపాయలు కొట్టేసి అది ఆఖరి 3 నెలల్లో మా భవిష్యత్తును దోచేస్తున్నారు. మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వన్నా, అది కదా అందరం మనం కోరుకునేది. మరి ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? అడ్డగోలుగా వీళ్ళు పరిశ్రమలు రానివ్వరు. కొన్ని రావాలి, విడిపోయింది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ రెడీ కాబట్టి అక్కడికి వెళ్ళడానికి పారిశ్రామికవేత్తలు రెడీగా ఉన్నారు. కానీ మన దగ్గర రావడానికి లేదు. అసలు నిజంగా క్యాపిటల్ లో ఉండుంటే వైజాగ్ నే రాజధానిగా చేసి ఉండి పాటు చాలా అద్భుతంగా ఉండేది ఆంధ్రప్రదేశ్. కానీ జరగలేదు. పోనీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చారా వీళ్ళు మన తెలుగుదేశం నాయకులు కానీ అడిగారా మన జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు. నేను కోరుకునేది మీరు ఇవన్నీ చేయనప్పుడు పరిశ్రమలు కానీ వచ్చిండుంటే దానివల్ల టాక్సేషన్ బెనిఫిట్ ఉండేది. అది వాళ్ళు చెప్పింది మనకి. రాష్ట్రం విభజిస్తున్నాం కాబట్టి మీకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మీకు తక్కువ ట్యాక్స్ పడద్ది, పరిశ్రమలు ఎక్కువ వస్తాయి. పరిశ్రమలు పెట్టకపోగా ఉన్న గవర్నమెంట్ మినీరత్న లాంటి DCI కూడా తీసేస్తుంటే మాట్లాడడానికి ఒక లేదు. ఇవి విసుగొచ్చి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడమంటే వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడ్డాయన. మోడీ గారు అంటే చాలా భయం జగన్మోహన్ రెడ్డి గారు, అమిత్ షా గారు అంటే చాలా భయం. వీళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారు చెప్తా ఉన్నాను, ఒకసారి మీ భారతీయ జనతా పార్టీ నాయకులు హరిబాబు గారు చెప్పండి, మిమ్మల్ని గెలిపించింది భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోండి. మీరు వెళ్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతున్నారు కదా, 2014కి 2019కి తేడా తెలుస్తుంది కదా మీకు, తెలుసుకోండి. ఇట్లాగే ఉంటుంది. మీరు ఎవరైతే మిమ్మల్ని పల్లకీలు ఎక్కించారో వాళ్ళని మీరు చిన్న పుల్లలా తీసిపారేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కడు కాదు, ఒక వ్యవస్థ. అది నాకు ఇండివిజువల్ గా నాకేముంటది, ఇది మనందరం బాగుంటే నేను బాగుంటాను. అంటే బైబిల్లో చెప్తారు కదా, నువ్వు ఎదుటివాడికి నువ్వేం చేస్తావు నీకు అదే జరుగుద్దని. మీరు బాగుండాలంటే సర్వే జనో సుఖినో బాగుందంటాం. మీరు బాగుంటే నేను బాగుంటానని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నేనే బాగుండాలి, మిగతా వాళ్ళతో నన్ను ఎప్పుడు నా మీద ఆధారపడాలని కోరుకుంటున్నాను, అడగాలి. నేను కోరుకుంటుంది ఇంత ఇబ్బందుల మధ్య ఎందుకు నిలబడి ఉన్నాను, ఏం ఆశించకుండా ఎందుకున్నానంటే నాకు నిజంగా భయం వేసింది.
మనం రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మనకు ఏం సంబంధం ఉంది ఎంటైర్ రాష్ట్ర విభజనలో? కేసీఆర్ గారు తిట్టకుండా తిడతారు మనల్ని. వాళ్ళకి ఏం తెలియదు, ఆంధ్ర వాళ్ళకి తెలియదు, ఆంధ్ర వాళ్ళకి అది తెలియదు, దగులుబాజులు, దోపిడీదారులు. ఇది ఇబ్బంది కలిగించే మాటలు. 10 సంవత్సరాలు అడ్డగోలుగా తిట్టారు మనల్ని, తిట్టకుండా తిట్టారు. అరే నాకేమనిపిస్తుంది, ఒక సగటు మనిషిగా అరే నాకు ఎక్కడుంది బాధ్యత అనిపిస్తుంది. ఏదో చంద్రబాబు గారు ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళు చేసిన దానికి మమ్మల్ని తిడతావేంటి అని నాకు అనిపిస్తుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన దళిత ప్రేమ అని చెప్తారు కదా, దళితుల మీద చాలా విపరీతమైన ప్రేమ అని చెప్తారు కదా. మరి పులివెందలో చూడండి ఎలా ఉంటుందో. వెళ్ళి వాళ్ళ పులివెందల్లో దళితుల్ని ఎలా ట్రీట్ చేస్తారో చూడమని చెప్పండి ఒకసారి. ఎంతసేపు చెప్పులు పట్టుకుని వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలంటే, వాళ్ళ వైసీపీ నాయకులు ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలి అంటే, ఎవరు రామకృష్ణారెడ్డి గారు ఎవరో పేరుంది ఆయన పేరు, వాళ్ళ ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలి అంటే చెప్పులు తీసుకుని వెళ్ళాలంట, చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్ళాలంట. వీళ్ళు దళితుల గురించి మాట్లాడతారు, వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడతారు. రౌడిజం చేస్తా ఇళ్లలో హత్యలు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా వీళ్ళొచ్చి జైళ్లలో 2 సంవత్సరాలు కూర్చొని వీళ్ళొచ్చి అవినీతి గురించి మాట్లాడతారు. వీళ్ళ మాట్లాడేది మానవ హక్కుల గురించి. పక్కన మనుషులు అడ్డగోలుగా చనిపోయి వేలి ముద్దలు కూడా పోతా ఉండే మీరా మాట్లాడేది మానవ హక్కుల గురించి అని. మీరు ఎలాంటి వ్యవస్థ చుట్టుపక్కల పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ పక్కన క్రిమినల్స్ కాదు, పవన్ కళ్యాణ్ పక్కన నిజాయితీ గల జేడీ గల ఆఫీసర్లు ఉన్నారు. అది తేడా మీకు నాకు. చంద్రబాబు గారి పక్కన చక్కగా స్థలం కనపడితే గంట కొట్టి మొత్తం అందరికీ కబ్జా పెట్టే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. మేము గంట మీకు ఒకసారి అసలు మీ మీద చాలా కోపం ఉంది నాకు. మీరు వస్తువులు ధ్వంసం చేస్తారన్నమాట. గంటను పగలు కొట్టడం తప్పు కదా, అట్లా చేస్తారు మీరు. గంట పగలు కొట్టదు, గంటను మోక్కుండా చేయండి, ఆకారం ఉంటుంది. గంట మోగితే కబ్జాలు చేస్తారు, గంట మోగిస్తే దోపిడీలు చేస్తారు, గంట మోగిస్తే లంచాలు తీసుకుంటారు. ఆ లోపల ఒకటి ఉంటుంది, గంట కొట్టేది తీసేదా. ఆ గంట ఏంటంటే ఆయన ఎమ్మెల్యే చేయకుండా ఉంటే చాలు, గంట మోగదు. గంట మోకుండా ఉండాలని మీరు అందరూ ఏం చేయాలి? సరదాగా వెళ్ళి ఎలక్షన్ బూతులకి వెళ్ళి జనసేనకి అడ్డగోలు గుద్దేస్తే ఆయన గంట మోగదు. ఇంకా కాము ఇంట్లో కావాలంటే ఆయన ఆస్తులు మనం తీసేసుకుందాం, సరదాగా అందరూ పంచుకుందాం. సరే, ఆయనకు కూడా ఏంటంటే చాలా మంచి మనిషి. పైగా గంట గారు తెలుగుదేశం నాయకులు ఒక చాలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫోటోకి సెల్ఫీలు ఇవ్వగలం తల్లి మీకు. తెలుగుదేశం నాయకులు మాట్లాడితే నేను మాయావతి గారి దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను. ఒక నిమిషం. మాయావతి గారి దగ్గర నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. ఆవిడ వాళ్ళ పార్టీకి మేనిఫెస్టో ఉన్నదో, మేనిఫెస్టో ఇవ్వరు ఆవిడ చేసేదల్లా. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. ఆవిడ నేను తక్కువ మాట్లాడి ఎక్కువ చేస్తాను నేను. నాకు కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం ఇష్టం. చంద్రబాబు గారు, తమ్ముళ్ళు మీకు ఏం కావాలి? వజ్రాలు కావాలా? ఇస్తాం తమ్ముళ్ళు. మీకు ఐటీ ఫ్యాక్టరీలు కట్టాలి, మా లోకేష్ బాబు చేతి పెట్టిస్తాం తమ్ముళ్ళు. వాళ్ళు ఏం చేయరమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఈ స్థలాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కావాలి. నేను కోరుకుంటుంది మీకు భవిష్యత్తు ఎలా ఉండాలి, మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి, మన అమ్మా నాన్నలు ఎలా చూసుకోవాలి, మీరు ఉద్యోగాలకు వెళ్తే మన అమ్మా నాన్నలు చూసుకునే ఆధార నిలయాలు ఉండాలా, ఆడపడుచుల్ని కాలేజీలకు పంపిస్తే తిరిగి ఇంటికి రక్షణగా ఉండాలా, అలాగే మనం పనిచేసే మన ఇళ్లలో ఆడపడుచులు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళ బిడ్డలను చూసుకోవడానికి శిశు సంరక్షణ నిలయాలు ఉన్నాయి. ఇవి నేను ఆలోచిస్తాను. నేను మార్పు రావాలి. నేను రెగ్యులర్ ఒక నిమిషం
అరవదు ఈ స్లోగన్స్ వల్ల వద్దు, ఇవన్నీ అట్లా కదా. నేను వినండి, మార్పు ఆలోచనతో వస్తాం. ఒక్క నిమిషం ఉండమ్మా, అరవద్దు అరవకబ్బా. వద్దు, నాకు కళ్ళల్లో పడి నాకు పురుగులు వస్తున్నాయి, దానిలో సన్న పురుగు ఉంటుంది, ఆ సన్న పురుగు లాంటి కళ్ళల్లో పడుతుంది. అందుకని బాబు ఒక్క నిమిషం ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, వద్దమ్మా ఒక నిమిషం డిస్టర్బ్ చేయట్లేదు, 10 నిమిషాలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ 2019 ఎన్నికల్ని నేను ఈ రోజుకి రావడానికి నేను 2003 డిసైడ్ చేసుకున్నాను రాజకీయాల్లోకి రావాలి. చదువుకున్నాను బాగా పబ్లిక్ పాలసీ గురించి, ధైర్యం ఉండలేదు నాకు, నేను టెస్ట్ చేసుకున్నాను. ఒక నాయకత్వం అనేది ఎలా ఉంటుందంటే, మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాయకుడు బయటికి రాడు, ప్రతికూల పరిస్థితులు ఎలా ఉంటాడు వాడే నాయకుడు. అలాంటిది ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న తర్వాత, నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో గంటా గారు లాంటి వాళ్ళు పక్కన లాగేసిన తర్వాత, అలాంటి పరిస్థితుల్లో ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, తెలంగాణ నాయకుల గురించి కానీ, కేంద్ర నాయకుల గురించి కానీ, భారతీయ జనతా పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ నాయకుల గురించి ఒక్కళ్ళు ధైర్యంగా మాట్లాడు. ఎంతసేపు వాళ్ళు కూర్చోబెట్టి పై మా మెరుగులు తప్ప కాంగ్రెస్ హటావో దేశ బచావో అన్న బలంగా చెప్పింది మనమే చెప్పాం. వాళ్ళు చాలా కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తారు. నేను కన్వీనియంట్ పాలిటిక్స్ ఎందుకు చేయనంటే, నాకు భయం ఏంటంటే, 40 సంవత్సరాల క్రితం ఎవడో వదిలేసిన సమస్య, ఎవరెవరు అడ్డగోలుగా దాన్ని మేనేజ్ చేసిన సమస్య ఈరోజు మనకి సమస్య అయిపోయింది. మన తరానికి, ముఖ్యంగా మీ తరానికి. ఓకే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పేరుంది, నేను తప్పించుకోవచ్చు. కానీ మీకు ఇబ్బంది అయిపోద్ది. మీకు సమస్యకి కారణాలు తెలియకపోవచ్చు, ఏదో జరగట్లేదు అనుకుంటారు. దానికి జరగకపోవడానికి కారణం, మనం ఎవరినైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటాం వాళ్ళు పని చేయలేకపోవడం, వాళ్ళు చేసి తప్పుడు విధానాలు, మన గంటా గారి లాగా మనకు సమస్యలు అయిపోతాయి. మనకి ఇల్లు ఎందుకు రావో తెలియదు, మన ఆటో డ్రైవర్ సమస్య ఎందుకు తీరట్లేదో తెలియదు, మన కొండపైన ఇంటికి ఎందుకు రోడ్లు రావట్లేదో తెలియదు, మనకి నీళ్ళ నార్త్కి నీళ్ళు ఎందుకు రావట్లేదో తెలియదు. చేసేవాడు ఎవరు? ప్రతి వాళ్ళు నేను పెట్టుబడి పెట్టాను, వ్యాపారం చేశాను, మనల్ని ఒక వస్తువులుగా చూస్తారు, వినియోగ వస్తువుల కింద. డబ్బు తగ్గొచ్చు మిమ్మల్ని. నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నిండు మనసున్న మనిషిగా చూస్తాను తప్ప మిమ్మల్ని ఒక ఓటుగా ఎప్పుడు కళలో కూడా చూడండి. నాకు ఎందుకంత ప్రేమ, ఎందుకు ఆవేదన ఉంటుందంటే, నేను చాలా నలిగి వచ్చాను జీవితంలో. ఏమీ లేకుండా మీరు చూడండి, 3 పార్టీస్ ఉన్నాయి. తెలుగుదేశం చూస్తే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని వాళ్ళ అల్లుడు గారు కైవసం చేసుకుని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎవరో పెట్టిన పార్టీని వారసత్వంగా వాళ్ళ నాన్నగారి పేరు తీసుకుని వచ్చారు. జనం, మనం వీటి కోసం వచ్చింది జనసేన. 1000 కోట్లు ఉన్నాయో మన దగ్గర లేవు. మన దగ్గర ఉందల్లా ప్రేమించే ఆడపడుచున్నారు, అండగా ఉండే అన్నదమ్ములు, అది మన బలం అంత అంతమించి వెళ్ళలేదు. అంటే రాజకీయాన్ని వీళ్ళందరూ ఎలా చేశారంటే, ఎవరు పని చేయరు, డబ్బుల్లోనే రావాలి. ఇప్పుడు జేడీ గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు మేము అందరం కోరుకుంటామంటే, ఎక్కడో బలమైన నిజాయితీ పరులున్న వ్యవస్థ ఎంపిక రాకపోతే, ఉదాహరణ హరిబాబు గారు అయ్యారు. నాకు మొదటి నుంచి డౌట్ ఆయన మీద, నాకు. అందుకే చెప్పాను, మీకు గుర్తునే ఉంటది. నేను ఈ రోజు అడుగుతున్నాను, రేపు పొద్దున చేయపోతే బాగా చెప్తాను చెప్పాను కదా. అందుకే నాకు తెలుసా డౌట్లు ఉండే నాకు. వాళ్ళు పని చేయరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పార్టీ అమిత్ షా గారు కనిపించగానే టక్మని మోకరిల్లడం తప్ప భయం వాళ్ళకి. నేననేది నాయకత్వాన్ని గౌరవించడం వేరు, కానీ మన అవసరాలని, మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం వేరు. మీరు ఇక్కడ నేల తిని అక్కడ పాలిస్తారంటారండి మీరు. అది నాకు భారతీయ జనతా పార్టీతో వచ్చిన సమస్య. మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారు? ఆ రోజున కూర్చోబెట్టి 5 కాదు 10 సంవత్సరాలు అని చెప్పారు. మోడీ గారిని నేను ఎలా చూశాను? మోడీ గారిని మీరు ఒక నాయకుడిగా చూశాను, దేశానికి చాలా బలమైన నాయకుడు అని చెప్పాను. ఆ రోజున బలమైన నాయకుడిగా చూశాను అందరితో పాటు. కానీ ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అనిపించాడు తప్ప బలమైన నాయకుడు నాకు అనిపించలేదు, దేశానికి పనిపించిన నాయకుడు అనిపించలేదు. ఆయన మామూలు సామాన్యంగా
అందరి రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకులు అయిపోయారు. నాకు ఆయనతో ఉన్న కంప్లైంట్ అదే. మేము మిమ్మల్ని ప్రేమించి ఎన్నుకున్నాం, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాం దేశానికి ప్రధానమంత్రిగా. అలాంటి మీరు మనల్ని భయపెట్టి పాలిస్తారంటే ఎట్లా? ఈ దేశం ప్రేమించిన వాళ్ళకి అండగా నిలబడుతుంది, కానీ భయపెట్టే వాళ్ళని ఎదురించి నిలబడే దేశం, ఎదురించే నేల ఇది. మన నేల భారతదేశపు నేల. ప్రధానమంత్రి గారు కూర్చోబెట్టి మనల్ని భయం, ఫియర్ సైకోసిస్, భయంతో కంట్రోల్ చేద్దామంటే ఎంతకాలం భయపడతాం? ఎంత మనిషికి అంత భయం, అంత భయపడి అయిపోతాడు మనిషి. ఉదాహరణకి చైనా లాంటి మిలిటరీ దేశంలో ఒక కుర్రోడు, స్టూడెంట్ యాక్టివిస్టులు ఒకడు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్, ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకొని ఒక బ్యాటిల్ ట్యాంక్ ఎదురుగా ఉంటాడు. తియాన్మెన్ స్క్వేర్ లో ఫోటో ఉండదు. అంటే మనిషి తెగించాడంటే ఒక్కటి తెగిస్తే చాలు, ఒక్కటి తెగిస్తే సమూలంగా మారిపోతుంది. వాళ్ళందరి స్ఫూర్తితోటి అడ్డుగా రాజకీయాలు మారుతుంటే నేను ఒక్కడిని తెగించాను, ధైర్యం నేను ఒకరిని వచ్చాను. ఏం పోద్ది? నిన్న ఎన్డీటీవీ ఇంటర్వ్యూ జరుగుతుంది, అడుగుతున్నారు మీ వల్ల మార్పు వస్తా అంటే, మార్పు ఎవడో ఒకడు మొదలుపెట్టి తీరాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఇంకోటి అడుగుతా, ఎంతకాలం నువ్వు నడపగలవు పార్టీని? ఒకటే నేను చెప్పాను, నా జన సైనికులు నలుగురు నా శవాన్ని మోసే వరకు నేను నడపగలను జనసైనిక. ఎందుకు? ఎవడు చావును కోరుకోడు, అది కూడా చెప్తున్నాను. నాకు చావును ఇష్టం లేదు, కానీ ఇంకెలా చెప్పాలి? నేను నా దేశం గురించి, నాకు మీరంటే ఇష్టం, నేను మీకోసం నిలబడేవాడు. ఇంక నేను ఎలా చెప్పను? తీసుకోకుండా, వేపటి తీసుకోకుండా, పదవులు ఆశించకుండా, ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, చిన్నపాటి కౌన్సిలర్ పదవి కూడా ఆశించకుండా, చిన్నపాటి రికమెండేషన్ ఏమి చేయించుకోకుండా, నేను ఈ సమాజానికి పనికి వచ్చేవాడిని. ఇంత సోషల్ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేసి చూపిస్తారు? ఒకసారి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఆలోచించి చెప్పండి. నా స్థాయి వ్యక్తి ఒకడు ఎలా ప్రూవ్ చేయాలి? మాటలతో చెప్పేది ప్రూవ్ చేసి చూపించాను దశాబ్దం పైన. ఈరోజు చెప్పాను, నేను ఎన్డీటీ వాళ్ళకి అదే చెప్పాను, మా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పాను. ఇది ఎందుకు ఇంత తప్పన పడుతున్నానంటే, వైజాగ్ మనం ఇప్పుడు వదిలేస్తే ఎలక్షన్స్ ని, టీడీపీ గాని మళ్ళీ వస్తే ఇక్కడికి మళ్ళీ కబ్జాలు పర్వం చేస్తారు. ఆలోచన పోనీ నేను అనేది లేదు, మనం వాళ్ళు తిట్టొద్దు, ఆబ్జెక్టివ్ గా చూద్దాం. మీరు అందరూ ఎంతో కొంత అవగాహన ఉన్నవాళ్ళు, సిటీలో పెరిగిన వాళ్ళు, ఎక్కువ మందితో మమేకమైన వాళ్ళు, మీరు ఆలోచించే చూడండి. తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ ఏం చేస్తారు? కంట్రోల్ లేదు వాళ్ళకి. చంద్రబాబు గారు ప్రజాదరణగా ఉన్న నాయకుడు కాదు, ఒక మంచి వ్యవస్థను నడపగలిగే నాయకుడు, దానికి ఆయనకి గుర్తిస్తాం. కానీ ప్రజాదరణ ఉన్న నాయకుడు అలా చేయడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ డబ్బిచ్చి కొనుక్కుంది, అంతేగాని గుండె లోతుల నుంచి వచ్చిన ప్రజాదరణ. థ్యాంక్ యూ. అడ్డు వస్తుంది, మళ్ళీ తీసుకుని ఒక్క నిమిషం. ఇది తరం మారుతుంది అంటానికి ఒక నిమిషం తరం మారుతుంది అంటానికి నిదర్శనం. ఇప్పుడు ఒక్క జన సైనికుడు తాలూకు ఆలోచన, నేను వేసే ఓటు నేను బాగుండాలని కాదు, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి. అంటే ఈ మాట ఎంత అందంగా ఉందంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. నేను బాగుండాలి, నాకు ఓటు అయినా అన్నాడు. నా జన సైనికులు ఏమన్నానంటే, నేను కాదు మా ప్రజలు, మా రాష్ట్రం బాగుండాలి. అది అలాగే మార్పు వచ్చేటప్పుడు తెలియదు ఎవరికి, మార్పు వచ్చేటప్పుడు ఎవరికి తెలియదు. తుఫాన్ వచ్చేటప్పుడు మనకి తక్కువ నుంచి కొడుతుంది, మార్పు తెలియదు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని నొక్కి పెట్టాలనుకుంటున్నారు. మార్పు 2003 నుంచి కోరుకుంటున్నారు, బలమైన వ్యవస్థ కావాలని. మార్పు అప్పుడు మొదలైంది, ఇప్పుడు దాని రూపం బయటకు వస్తుంది. అది జనసేన రూపం బయటకు వస్తుంది. ఓకే, మిగతా మన పద్ధతులు చెప్పబోయే ముందు ఒకసారి జేడీ గారు ఎంపీ కావడం ఖాయం.
మన పసుపులేటి ఉషా కిరణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవడం ఖాయం. గంటా గారు ఓడిపోవడం అయితే ఖచ్చితంగా ఖాయం. మీరు ఒకటే చెప్తున్నాను, ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు ఇస్తుంటుంటే, నేను పెద్ద అధికారి, మాజీ అధికారి ఒక ఆయన ఉన్నారు, ఆయన ముందు చెప్పడం నాకు కొంచెం భయం. లంచాలు తీసుకుంటే ఆయన పట్టుకుంటారు. కానీ వ్యవస్థ కోసం వాళ్ళు డబ్బులు పంచుతున్నారంట నాకు తెలియదు, నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదు. కానీ మీరు ఏం చేస్తారో తెలియదు డబ్బులతో. మనకి జనసేన కూడా గుద్దేసేయాలన్నమాట చెప్తాను. ఆ డబ్బులు వాళ్ళు మత గ్రంథాల మీద, భగవంతుడి అమ్మవారి ఆలయాల మీద ఒట్లేయించుకుంటారంట. మీరు అస్సలు ఇబ్బంది పడకెళ్ళ. ఎందుకంటే వాళ్ళు చేసిందే పాప పనుల మీద సంపాదించిన డబ్బు. వాళ్ళు డబ్బులు పంచుతుంటే తెలుగుదేశం నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ వాళ్ళ పాపాలను కడుక్కుంటున్నాం. అందరికీ మనం వాళ్ళకి పాపాలను కడుక్కునే అవకాశం ఇస్తున్నాం. అందుకు కానీ మార్పు కోసం జనసేనకే ఓటేయండి. ఎందుకు చెప్తానంటే, ఒకవేళ మీరు జనసేనకి నిలబడకపోతే ఏమవుద్ది? ఆ చిన్నపిల్ల ఉంది కదా అక్కడ, అందరూ మీరే, వాళ్ళిద్దరూ స్కూళ్ళు. అలాగే అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఇందాక నేను మన గాజువాక 65 వాటికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, అన్న మాకు అందరూ స్వామి వివేకానంద కోట్ చెప్తూ దేహదారుఢ్యం యువత కావాలి, ఉక్కు నరాలు కండరాలు, వజ్ర సంకల్పం యువత కావాలి అంటే ఎలా డెవలప్ అవుతారు యువత? ప్లే గ్రౌండ్స్ లేవు అక్కడ. కొన్ని బలమైన గాలి పీల్చుకుందామంటే నార్త్ అంతా కాలుష్యం ఉంది, పోర్ట్ కాలుష్యం ఉంది. నేను ఇక్కడికి వచ్చి మా స్నేహితులకి ఎవరికి వెళ్తే సన్నటి బొగ్గు ఇది ఒక మసలాగా వచ్చి పడింది, తుడుస్తూ ఉండాలి. మరి బలమైన యువత కావాలంటే బలమైన చక్కటి వాతావరణం కావాలి. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నేను మీకు మాటిస్తున్నాను, కాలుష్యం గురించి నాకు చాలా పెద్ద భయం ఉంది. దానికోసం చాలా బలమైన ఆలోచన విధానం ఉంది. వైజాగ్ లో కాలుష్యాన్ని చాలా బాగా నియంత్రించే ప్రమాణాలని, పద్ధతుల్ని పాటించేలాగా పోర్టు దగ్గర నుంచి గంగవరం దాకా తీసుకునే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే ఒకవేళ మీరు టీడీపీని కానీ ఎంచుకుంటే, అఫ్ కోర్స్ మన బీజేపీ అలా గెలవదు అనుకుంటే దానికి మాట్లాడడం అవసరమా? ఎప్పుడన్నా హరిబాబు గారు కానీ, విష్ణు కుమార్ గారు కనిపిస్తే ఒకసారి నమస్కారం చెప్పండి నా తరపున. నమస్కారం అండి. ఎందుకంటే నమస్కారం అండి, మీరు బాగా చేశారమ్మా, మాకు చక్కటి మొండి చేయించారు, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి నేను చెప్పాను. మోడీకి చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ అనేక దోనో హాతు మేము లడ్డు మిల్చాయి. లడ్డు ఇచ్చారు బాగా పుచ్చి, ఏమంటుందని ఎలాంటి లడ్డులో చెప్తారు. వాజ్పేయి కూడా కాదు, ఇంకా దారుణం, ఊకతో లడ్లు చేస్తే ఏమైనా తింటాం మనం, ఊక లడ్లు ఇచ్చారు. అలాంటి లడ్లు ఇచ్చారు. నేను ఎందుకు కోరుకున్నానంటే, సో భారతీయ జనతా పార్టీని వదిలేని, కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులకి ఇంకో దశాబ్దం అయినా వాళ్ళు క్షమించలే, వాళ్ళని వదిలేద్దాం. ఈ రోజున మనకుంది తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ ఉంది. వైసీపీ నాయకులు గుండాగర్ది, రౌడీజం, కబ్జాలని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొన్ని తెలుగుదేశం నాయకులు కబ్జాని చేసేవాళ్ళు కాదంటే వాళ్ళు మనకు చేసి చూపించారు. విపరీత కబ్జాలు చేశారు, అడ్డగోలుగా భూములు దోచేశారు. నేను చెప్తున్నాను, మీకు మాట ఇస్తున్నాను, ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళని లోపల పెట్టించే బాధ్యత నేనే స్వయంగా తీసుకున్నాను. రిపోర్ట్ బయట పెడదాం, రిపోర్ట్ బయటికి తీసుకొస్తాం. తల్లి ఏం పేరమ్మా? లక్ష్మి. ఇప్పుడు అందుకని మీరు ఆలోచించి తీసుకోండి, అందరికీ చెప్పండి. అలాగే మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇందాక చెప్తున్న దేహదారుఢ్యం ఉండాలి అంటే మేము ఎలా ఆలోచిస్తున్నామంటే, ప్రతి డివిజన్ కి, ప్రతి వార్డుకి ఒక 10 ఎకరాల స్థలంలో దేశభక్తి ప్రాంగణాలను పెడదాం. వెళ్ళి భారతీయ జనతా పార్టీ సినిమా హాల్లో నుంచొని మీరు దేశభక్తిని ప్రకటన, సినిమా హాల్లో వెళ్ళి అల్లరి చేయడానికి, వినోదం పంచుకోవడానికి కానీ దేశభక్తిని చెప్పుకోవడానికి కాదు సినిమా హాల్. మనం ఏం చేస్తామంటే, ప్రతి డివిజన్ లో, ప్రతి వార్డ్ స్థాయిలో ఒక 10 ఎకరాల స్థలం తీసుకొని
దేశభక్తి ప్రాంగణం అని పెట్టి అక్కడ ఎవరైతే దేశానికి త్యాగం చేశారో, సామాజిక సేవ చేశారో వాళ్ళ పేర్ల మీద ఒక మిలిటరీ అధికారితోటి పర్యవేక్షణలో దేశభక్తి ప్రాంగణాల యువతకి స్కిల్స్ గాని, మీకు యుద్ధ విద్యలు గాని, మార్షల్ ఆర్ట్స్ గాని నేర్పించే బాధ్యత మీ బలమైన వ్యక్తులు ఉండాలి. సమాజాలు మా ఆడపడుచులు వెళ్ళి యుద్ధ విద్యలు నేర్చుకోవాలి వాళ్ళకి. కానీ ఇది అలాగే మనం వైజాగ్ పబ్లిక్ స్పేస్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు 1000 ఎకరాలు ఇల్లు కట్టుకుంటారు, 100 ఎకరాలు ఇల్లు తీసుకుంటారు, ఇడుపులపాయ ఎస్టేట్ ఉంటుంది. మరి మామూలు మనుషులకి పబ్లిక్ స్పేస్ అని చంపేశారు. పబ్లిక్ పార్క్స్ లేవే. పార్కులు ఉంటే గంటగారు లాంటి వాళ్ళు కబ్జా పెట్టేస్తారు. ఒక నిమిషం గంటగారు లాంటి పబ్లిక్ స్పేసెస్ ని కబ్జాలు పెట్టేస్తారు. నేను మీకు చెప్తున్నాను, మీకు మాటిస్తున్నాను, వైజాగ్ ని అత్యంత అధునాతనమైన, అందరికీ సామాన్యులు ఇంతమంది ఉన్నాం, ఇళ్లలో ఉన్నారు మనుషులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బయటికి వస్తే రోడ్లు ఇక్కడ వెళ్దామంటే ఇది పార్క్ ఏదో గవర్నమెంట్ అయిండాలి, వాళ్ళు లోపలికి వెళ్ళాం, ఆడుకోవడానికి ఉండవు. అందుకని పబ్లిక్ పార్కులు కానీ, పబ్లిక్ స్పేసెస్ కానీ, అందరు పిల్లలు ఆడుకోవడానికి క్రీడా స్థలాలు కానీ అత్యంత బలంగా అభివృద్ధి చేయించే బాధ్యత జనసేన తీసుకుంటాం. అలాగే ఇందాక ఎలా కూర్చొని డ్రైవర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఆటో డ్రైవర్స్ గురించే కదా. ఆటో వినిపించదు. ఆటో డ్రైవర్స్ గురించి మాట్లాడడానికి, మీరు నిర్ణీత స్థలాల్లో పార్క్ చేసుకున్నారని ఇబ్బందులు అవుతున్నాయి, పోలీసుల నుంచి వేధింపులు ఉన్నాయి, లేదంటే మీకు సెక్యూరిటీ లేదు, మీకు ఆర్థిక భద్రత లేదు. నాకు పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నేనేం కోరుకున్నానంటే, ఒక నిమిషం నేనేం కోరుకున్నానంటే మీకు ఒక నిమిషం డిగ్రీ బీటెక్ చేసిన ఆటో డ్రైవర్లు ఉన్నారన్నారు, దాన్ని గౌరవిద్దాం. నాకు కూడా చదువుతూ చిన్నపాటి ఉద్యోగం చేయడం నాకు చాలా, మనం ఆటో డ్రైవర్కి మనం ఇచ్చే గౌరవం బీటెక్ డిగ్రీ చదివినా కానీ వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి నేను కోరుకుంటుంది, మీకు నిర్ణీతమైన స్థలాలు పార్క్ చేసే, ఆటోలు ఇబ్బంది పట్టకుండా పార్క్ చేసే విధానాలు, స్థలం లేకపోతే కొన్ని ప్రభుత్వమే స్థలాలు కొని మీకు ఆటోలు పార్క్ చేస్తున్న విధానం, అలాగే మీకు కమ్యూనిటీ సెంటర్స్ ఉండాలి, అలాగే మీ కుటుంబాలకి భద్రత ఉండాలి, అలాగే మిమ్మల్ని మున్సిపల్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వేధించకుండా ఉండే పద్ధతి, మిమ్మల్ని చలాలను కట్టమని చెప్పి ఇబ్బందికరమైన పరిస్థితులు, వీటి నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత. అలాగే నేను ఆలోచిస్తుంది ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు కానీ అట్లీస్ట్ ఒక 5 లీటర్స్ డీజిల్ మీకు ఏదైనా సబ్సిడైజ్ ప్రైస్ ఇస్తే ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి అనేది నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. ఆ లెక్కలు ఎంత ఏంటి అనేది నాకు ఇంకా బలమైన అవగాహన రాలేదు కాబట్టి నా మనసు ఏముందంటే, మీకు కనీసం ఒక 5 లీటర్లకి మీరు తిరిగే దాంట్లో అట్లీస్ట్ 1/4 సబ్సిడైజ్ చేస్తే ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి, మీ కుటుంబాలకు ఉపయోగపడతాయి నేను ఆలోచిస్తున్నాను. దాని దిశగా నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీకు అండగా నిలబడ్డాను. అలాగే ఇక్కడ ఎవరున్నా డ్వాక్రా మహిళలు ఉన్నారమ్మా? ఇక్కడ ఎవరున్నా డ్వాక్రా మహిళలు? పర్లేదు చెప్పండి, ఉన్నారు ఎవరన్నా డ్వాక్రా? మీరు ఉన్నారా? టీడీపీ వాళ్ళు మిమ్మల్ని అందరూ, నేను జనసేన వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చాలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. సో డ్వాక్రా మహిళల గురించి నా విధానం తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా గ్రూపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటారు మీ సొంత కాళ్ళ మీద నిలబడటానికి. ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా దాదాపు 32 లక్షల మంది ఆడపడుచులు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మన చంద్రబాబు గారు ఏం చెప్తారంటే, జనసేన వస్తే మిమ్మల్ని అన్ని ఇబ్బంది పెడతారు, తీసేస్తారని భయపెడతా ఉన్నారు. నేను మీ మంచిగా జరిగేది నేను ఎలా తీస్తానమ్మో ఒకసారి చంద్రబాబు గారు చెప్పండి. ఆయన నాకు రూపాయి సహాయం చేయకుండా నేను వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాడిని. అలాగే మీరు ఇంత ఆనందంగా మీరు అన్నా అన్నందుకు నేను మీ జీవితాల్లో మీకు ఉన్న ప్రయోజనాన్ని ఎలా తీస్తాను? ఉన్న ప్రయోజనం అధికంగా చేసి ఆలోచించేవాడిని తప్ప చంద్రబాబు గారికి ఇవ్వడానికి మనసు ఉండదు కాబట్టి, లోకేష్ గారికి ఇవ్వడానికి మనసు ఉండదు కానీ మనకి ఇవ్వడానికి మనసు ఉండదు. దానికి
మా జనసేన ఆలోచన విధానం ఎలా ఉందంటే, డ్వాక్రా మహిళలకు సంబంధించి మీకు బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడతా ఉంటారు, అందుకని ప్రత్యేక మహిళా బ్యాంక్ పెడతా ఉన్నాం. వాటికంటే కూడా ఈ డ్వాక్రా మహిళల సంక్షేమ పథకాలని చాలా ఉన్నత స్థాయిలో అమలు చేస్తూ వారి కోసం అంటే మీకు చాలా మంది గ్రూప్ లీడర్స్ ఉంటారు, ప్రతి పనికి గ్రూప్ లీడర్స్ ఉంటారు. చంద్రబాబు గారు వీళ్ళందరినీ తెలుగుదేశం పనులకు వాడేస్తుంటారు. అలా కాకుండా మిమ్మల్ని దేశ ప్రయోజనాలకి మిమ్మల్ని ఎప్పుడైనా సహాయం చేయమంటాం. జనసేన పార్టీ ప్రయోజనం ఇప్పుడు మిమ్మల్ని అడగం. ఈ డ్వాక్రా సంఘాలకి కొన్ని వేల మంది లీడర్స్ ఉంటారు, గ్రూప్ లీడర్స్. వీళ్ళందరినీ జూనియర్ క్లర్క్ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి ప్రభుత్వ జూనియర్ క్లర్క్ ఎంత ఉద్యోగ వేతనాలు వస్తాయో వేతనాలు డ్వాక్రా గ్రూప్ లీడర్స్ అందరికీ మేము వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి మేము వేతనాలు అందజేస్తాం. అలాగే నేను కోరుకుంటుంది మన నార్త్ కి సంబంధించి ఇక్కడ దాదాపు వచ్చిన 2 సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలు ఎంత పెంచాలనే దాని మీద నా దృష్టి ఉంది. ఇవన్నీ జరగాలి అంటే నేను కోరుకుంటుంది, నేను ఎక్కువ చెప్పేయడం కంటే కూడా ఇన్నిసార్లు అందరిని నమ్మారు కదా, నన్ను చూశారు కదా, ఒకసారికి ఒక అవకాశం మార్పు కోసం జనసేనకి ఇచ్చి చూడండి అంతే నేను కోరుకున్నాను. అలాగే మనకి వైజాగ్ లో చాలా మంది అరకు పాడేరు వెళ్తా ఉంటే చాలా మంది గిరిజన విద్యార్థులు వచ్చి, అన్న మేము అక్కడికి వెళ్ళి పనిచేయాలి తెలియట్లేదు, మాకు ఇబ్బంది ఉందంటే వాళ్ళ కోసం అరకు నుంచి వచ్చే గిరిజన విద్యార్థుల కోసం వారి గురించి ప్రత్యేకమైన కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేక వసతులు గిరిజన విద్యార్థులకు ఏర్పాటు చేస్తాం, మనకి ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజన విద్యార్థులకి. అలాగే సిపిఐ నుంచి మనకి ఏం తల్లి జనసేన నార్త్ అభ్యర్థిగా పసుపులేటి ఉషాకిరణ్ గారు మనకి పక్కన. అలాగే ఎందుకంత త్యాగం, రండి బయటికి రండి పక్కన ఇలా శ్రీనివాస్ గారిని నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, బాగా చూసుకుంటాం. ఆయన ఇన్ఛార్జ్ దీనికి మన నార్త్ కి, బలమైన నాయకుడు జనసేనకి, నేను బాగా చూసుకుంటాం. అలాగే మనం డాక్టర్ రఘు గారు ఉన్నారు. అంటే మన ఎంత మంచి నాయకులు ఉన్నారంటే, నలుగురు పనిచేస్తే మీరు ఎవరికి ఇచ్చినా మేము కలిసి పనిచేస్తాం. మన నాతో గొప్పతనం అదే. అందరూ మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తాం అని చెప్పి పసుపులేటి ఉషాకిరణ్ గారికి ఇస్తే, ఒక్క నిమిషం పసుపులేటి ఉషాకిరణ్ గారికి టికెట్ ఇస్తే మేము అందరం కలిసి పనిచేస్తామని వచ్చిన మొగుసీని గారి దగ్గర నుంచి రఘు గారి దగ్గర ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మా ఆడపడుచు మా సోదరి గుంటూరు అంటే వైజాగ్ లో ఉన్న కానీ గుంటూరు భారతి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉషశ్రీ గారికి, నాకు ఆవిడ ఒకసారి వాట్సాప్ లో చూశాను, ఎవరో పంపిస్తే మొత్తం మీరు హాంకాంగ్ లో కూడా మీరు జనసేన జెండా ఎగరేశారు. అలాగే మా ఆడపడుచులందరికీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరెవ్వరు లేకపోయినా జనసేన లేదు, అలాగే వాళ్ళెవరు లేకపోయినా మనం లేదు, మన జనసేన లేదు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వైజాగ్ పార్లమెంటు కోసం ఒక ఎంపీగా కాదు, వైజాగ్ రక్షణ కోసం వచ్చిన కొత్తవాళ్ళుగా, కొత్తవాళ్ళంటే తెలుసు కదా మీకు, రక్షణ అధికారి అని. ఆయన వైజాగ్ కి ఎంపీ కాదు,
ఒక రక్షణ ఉండే ఒక కవచం ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు. వారిని ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిపించవలసిందిగా కోరుకుంటూ ముగింపు మాటగా నేను వైజాగ్ కబ్జాల బారిన పడకుండా, తెలుగుదేశం కబ్జాల బారిన పడకుండా, వైసీపీ గూండాల బారిన పడకుండా ఉండాలంటే మన నాయకులు రావాలి బయటికి. మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా అన్నదమ్ములైన జన సైనికులందరికీ, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ఎండలో కూడా మా కోసం ఉన్న మీ అందరికీ లేదా నీకు నాకు వర్షం లేదు, ఎండ లేదు, మన పనే మనకి. సో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి ఇంత చక్కటి గాలి వీస్తూ ఇంత మండుటెండలు కూడా చక్కటి గాలి వీస్తున్నాయి. ఒక్కసారి మాతకి జయజయలు పలుకుతూ